హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా మార్నింగ్ అయితే లేచేసరికి నైట్ నుంచే వర్షం పడుతున్నట్టుంది మాకు ఇక్కడ. బట్ మార్నింగ్ లేచేసరికి అయితే ఇంకా సండే కాబట్టి కొంచెం లేట్గా కూడా లేచా. మొత్తం అంతా తడిచిపోయి బాగా ఇదిగా కనిపిస్తుంది. చల్లగా అయితే బాగుంది. బయటకు పనుల మీద వెళ్తానికి అయితే ఛాన్స్ లేదు. స్కూల్ అనాలో లేదు కాబట్టి ఇంకా అంత పిచ్చి పిచ్చిగా ఉందని చెప్పేసి కొంచెం కడగటము క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అదంతా ఫినిష్ అయిపోయింది. ఫినిష్ చేసేసిన తర్వాత ఇంకా మనకి మార్నింగ్ కాఫీ అయితే ఎడిక్ట్ అలవాటు కాబట్టి కాఫీ తాగడానికి అన్నయ్య కాల్ చేశారు. ఏమ్మా ఏంటి అని ఏదో మాట్లాడుతూ ఇంకా కాఫీ అయితే పెట్టుకుంటూ ఉన్నాను అన్నయ్యతో మాట్లాడుతూ. నెక్స్ట్ మనకి ఎక్కడున్నా కానీ చుట్టుపక్కల చిన్నపిల్లలతో స్పెండ్ చేయటం నాకు బాగా అలవాటు. సో అలానే నాకు నా సరౌండింగ్స్లో మా పక్కన చిన్ని బాబు ఉంటాడు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసి ఉండొచ్చు. కంటిన్యూ చూస్తూ ఉన్నట్టయితే ఆ బాబు అయితే బయట గుమ్మం దగ్గరికి వచ్చి దోబూచులాడుతున్నాడు. సో తననైతే రమ్మని చెప్పి అన్నయ్యతో ఫోన్ మాట్లాడిన తర్వాత కాఫీ పెట్టుకుంటూ ఆ బాబుని క్యారీ చేశాను. తనని క్యారీ చేసి ఇంకా కాఫీ పెట్టుకుని తాగుతూ ఉన్నాను. సండే ఇంట్లోనే ఉంటాను కాబట్టి సరే కొంచెం ఏదన్నా చేసుకుందాం అనిపించింది, ఫ్రీ టైం కాబట్టి అని. సో కొంచెం సేమియా కేసరిలా చేద్దాము అని ఫిక్స్ అయ్యాను. జస్ట్ కొంచెం లైట్గా అలా ప్రిపేర్ అయితే స్టార్ట్ చేశాను. నాకు వచ్చిన స్టైల్లో చాలా సింపుల్గా రెమెడీ అయితే కాఫీ తాగేసిన తర్వాత స్టార్ట్ చేసి ఫినిష్ చేశాను లైట్గా కొంచెం. యాక్చువల్గా ఈరోజు మా బాబాయి మా మామయ్య వాళ్ళు వస్తారన్నారు. సో ఈవెన్ వస్తే ఉంటుందని చెప్పేసి కూడా కొంచెం ప్రిపేర్ చేశాను అనమాట. నెక్స్ట్ ఈ బాబు అయితే చక్కగా తనకు కావాల్సిన వంట సామాను అవి ఇవన్నీ అయితే ఇచ్చాను. ఫస్ట్ టైం నా దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆడుకున్నాడు. యాక్చువల్గా నేను స్కూల్కి వెళ్ళిపోతాను కాబట్టి పెద్దగా అలవాటు లేదు. బట్ ఈరోజు అయితే చాలా చక్కగా నా పక్కనే కూర్చుని కింద ఇచ్చిన సామాన్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ బుజ్జిబాబుతో కబుర్లు చెప్తూ ఆడించుకుంటూ ఇంకా అదైతే ఫినిష్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.